ఈ హిమ్సెల్ఫ్ యాక్సెప్ట్ యాజ్ ఎ గొర్రె. నేను చూడండి ఇక్కడ ఏం పెట్టాడు నాకు, మీరు మరి మీరేమంటారు రెడీయా అని పెట్టాడు. ఇప్పుడమ్మా ఇగో డేట్ చూడమ్మా, జూన్ 27 పైన, జూన్ 27. ఇవాళ ఎంతమ్మా? ఈరోజు 28 అండి. సో ఇంచుమించుగా 1 మంత్ అయిపోతుంది. ఏమడిగాను నేను? పేరు. ఆస్తి అడగలే, పొలం అడగలే, ఫ్లాట్ అడగలే, పేరు. సారు పేరు చెప్పండి అంటే చెప్పట్లే. అప్పుడు పెడితే రెడీయా అన్నాడు. మీ పేరు చెప్పండి సార్, ఊరు చెప్పండి సార్ అన్న. నెల క్రితం అంటే సార్ అది కాదు సార్, మీరు ఒక హిందూ రక్షణగా రెడీయా చెప్పండి సార్, అతను వేసిన వాటికి రెడీయా నిజం ఏంటో తెలిసిపోతుంది అన్నాడు. ఏంటది? ఇతను ఎవరో శాంసన్ అని అతను నా మీద రాధామోహన్ దాస్ లైఫ్ టైం ఛాలెంజ్ అని ఏదో పాపం అది పేరు గణేష్. మనకు పుట్టినాడు, ఇక్కడ వాళ్ళు పుట్టినాడే. సంతకం పెట్టినప్పుడు గణేష్ పెట్టాల్సిందే. శాంసన్ ఏంటి, మనకు పుట్టిన సన్నయ్య వాడు, ఇక్కడ వాళ్ళు పుట్టిన సన్నయ్యగా. అంటే వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే, ఉదాహరణకి మీకు తీర్థాలు జరుగుతాయి కదమ్మా, ఆ తిరణాల్లో పులివేషం వేస్తారు కొందరు, పులివేషం వేస్తారు. ఇప్పుడు అతను పులి అని ఫీల్ అవుతాడు ఏంటి? కాదు కదా. కానీ ఈ పులి రాజాగాలు మాత్రం గొర్రె అని ఫీల్ అయిపోతుంటారు. వీడి మూలం ఏంటి? వీడి మూలం ఏంటి చెప్పండి? వీడి మూలం ఏంటి? వాడి పేరు కూడా చెప్పుకోలేరు. వీళ్ళకి ఎందుకు చెప్పండి? ఇది ఒక స్టెప్. నాన్న పేరు ఇంకా అసలు అడగకూడదు. ఆయన పేరు చెప్పట్లేదు, నాన్న పేరు ఏం చెప్తాడు? నీకెందుకు అంటాడు. నెల అయిందమ్మా, నెల అయింది చూడు జీవితం. చూడు మళ్ళీ ఏమంటాడు? ఇవన్నీ చూస్తుంటే ఆయనతో ఎదురుగా కూర్చుని మాట్లాడడానికి భయం వేస్తుందేమో అనుకుంటున్నాను సార్, మీరు దీనికి జవాబు తెలుపగలరా అన్నాడు. బహుశా నేను ఆర్ష్గా ఇచ్చి ఉంటాను కౌంటర్. చూద్దాం. మీకు భయం లేదు కదా సార్, మీకు భయం లేదుగా, మీరేం బ్రిటిష్ వాళ్ళు పుట్టలే కదా, చక్కగా చెప్పండి మీ పేరు ఊరు. ఎన్ని రోజులు అయిందమ్మా? 27వ తారీఖు. ఇంచుమించు నెల అయితే వాడు పేరు చెప్పలేకపోయాడు. ఇప్పుడు ఫోన్ చేస్తేనేమో ఎత్తడు. ఇంకెలాగ అసలు? ఇంకో గొర్రెకి ఫోన్ చేద్దాం. కాకినాడ గొర్రె, అనంతపురం కొంచెం కాదండి, కాంటాక్ట్స్ మొత్తం గొర్రెలే బర్రెలే ఉన్నట్టు కదమ్మా. ఇగో చూడు ఒకసారి ఎన్ని గొర్రెలు ఉన్నాయని అడగాలి మీరు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి అది అది ఇంగ్లీష్లో పెట్టాను. ఎన్ని గొర్రెలు వచ్చినాయి చూడమ్మా. బాబా ఏంటవన్నీ కదమ్మా, గొర్రె అని ఇంగ్లీష్లో కొట్టా. ఎన్ని వచ్చినాయి? 22 వచ్చినాయి. ఇప్పుడు తెలుగు కొడతాను చూడమ్మా. రైట్, GORRE తెలుగు కొట్టాలి కదా. హిందీలో కూడా కొడతారా కదమ్మా, ఎక్కడ వచ్చినా కొడతాను గొర్రెని. చూడమ్మా తెలుగులో కొట్టాను. ఆవిడకి అర్థమైంది, మీకు అర్థమైందా? చూడమ్మా నెంబర్ చెప్పమ్మా. నెంబర్ ఎన్ని ఉన్నాయి? పైన 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 సైడ్ ఉంది సార్. తెలుగు గొర్రెలు 387. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు మనం పాపి అని కొడదాం. ఇప్పుడు పాపి, తెలుగు పాపి ఎన్ని వచ్చింది చూడండి. హైయెస్ట్ 563. 63. మళ్ళీ ఇంగ్లీష్ పాపి కొడదాం. అది కూడా అన్నిసార్లు ఒకేసారి అలా సేవ్ చేయం కదా. ఇవి ఎన్ని? 328. 329. ఓకే. సో మొత్తానికి 14,000 కాంట్రాక్ట్లు ఉంటే అందులో 2,000 గొర్రెలు ఉంటాయి ఇంచుమించుగా. ఇప్పుడు ఈ 2,000 గొర్రెల్లో ఎవరైనా ఒక్కళ్ళైనా వాళ్ళ మూలం హిందువులం కాదు అని చెప్పగలరా? ఇక్కడ మనం 7 మంది ఉన్నాం. మనం అందరం పబ్లిక్గా చెప్పగలం, నాకు, నా పూర్వీకులకి, నా దేశానికి, నా కుటుంబానికి, పనికిమాలిన ఎడారి మతాలకి అస్సలు సంబంధం లేదు అని చెప్పగలం మనం. అని చెప్పను. నేను బాధపడే విషయం ఏంటంటే, నీ పూర్వీకులను అవమానిస్తున్నావు. నువ్వు మతం మారడం వలన నీ పూర్వీకులను అవమానిస్తున్నావు. ఒక తల్లి వచ్చారు,